హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను తోటకూర పప్పు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు తోటకూర పప్పుని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. తోటకూర పప్పు ప్రిపేర్ చేయడానికి కందిపప్పుని ఆల్రెడీ నీట్గా కడిగి ఇక్కడ నేను కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పులో ఇక్కడ మనం తోటకూరని వేసుకుందాము. తోటకూరని ఆల్రెడీ ఇక్కడ కడిగి నీట్ చేసుకొని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో ఈ తోటకూరని కూడా వేసుకుందాము. తోటకూర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంకా చింతపండు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీ కారానికి తగ్గట్టు మీరు ఇక్కడ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేసిన తర్వాత కొద్దిగా నేను పసుపు ఉంటుంది కదా, పసుపు పొడిని నేను ఇక్కడ వేసాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె ఉంటుంది కదా, నూనె కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే పప్పు మునిగేంత నీళ్ళు వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. కుక్కర్ విజిల్ వచ్చే లోపు మీకు ఇక్కడ నేను తాలింపు చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ ఉల్లిపాయలను ఆల్రెడీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, కరివేపాకు అండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి, ఇంగువ పొడి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కుక్కర్ మూత తీసి ఇక్కడ నేను చూపెడుతున్నానండి. పప్పు మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము ఉప్పు వేసుకుందాం. మన రుచికి తగ్గట్టు ఉప్పు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత ఈ పప్పును కొద్దిగా మంచిగా కలుపుతూ మెదుపుకుందామండి. మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులో మనం తాలింపు వేసుకుందాము. పప్పుని కొద్దిగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నానండి. తాలింపు కోసం ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు తాలింపు మీకు చూపెట్టాను కదా ఇందాక. తాలింపులో ఇక్కడ వచ్చి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలని దంచి పెట్టుకున్నానండి, ఇంగువ పొడేసి దీన్ని ఇప్పుడు మంచిగా కొద్దిగా ద్వారగా మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇక్కడ కలర్ చేంజ్ అవడానికి వచ్చాయి కదా, ఇప్పుడు నేను దీంట్లో వచ్చి ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసానండి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని మంచిగా మనం ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో తోటకూర పప్పుని ఆల్రెడీ బాయిల్ చేసుకొని మెదుపుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో మనం తోటకూర పప్పుని వేసుకుందామండి. తాలింపులో ఇక్కడ తోటకూర పప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పప్పును ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకుందాం. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మనం ఏంటంటే కొద్దిగా దీంట్లో మెంతుల పొడి ఉంటుంది కదండి, మెంతుల పొడిని మనం వేసుకుందాం. మెంతుల్ని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ మెంతుల పొడిని లాస్ట్లో మనం ఈ పప్పులో కొద్దిగా వేసుకొని మెంతుల పొడి వేసిన తర్వాత మంచిగా ఈ పప్పును ఒకసారి మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 మినిట్స్ అవదానికి వచ్చిందండి. చూసారు కదా, పప్పు కూడా ఇక్కడ మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని మనం ఇక్కడ ఆఫ్ చేసేసుకుందామండి. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను తోటకూర పప్పుని. ఈ తోటకూర పప్పు ఉంది కదండి, బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈరోజు నా రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నా తెలుగులో ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.